వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. ప్రస్తుతము నేను కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఫాతిమానగర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఫాతిమా ఫ్లైఓవర్ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్. దీనికి కుడివైపున పాత బ్రిడ్జ్ ఉంది. పాత బ్రిడ్జ్ పక్కనే కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న కాలనీ సిద్ధార్థ నగర్. ఇది ఫాతిమానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి కుడివైపున ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రహదారి దర్గా వైపు వెళ్తుంది, దర్గా అనే గ్రామం వైపు వెళ్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహము ఈ కొలంబో ఫాదర్ విగ్రహము. ఈ కాలనీ బిషప్ హౌస్ కాలనీ అంటారు. ఈ బిషప్ హౌస్ కాలనీలో క్రైస్తవ మత జిల్లా మత పెద్ద అయిన బిషప్ గారు ఉండేటువంటి గృహము ఉంది. అందుకే ఈ బిషప్ గారు ఉండే గృహము కాబట్టి ఈ కాలనీకి బిషప్ హౌస్ కాలనీ అని పేరు వచ్చింది. ఈ బిషప్ హౌస్ కాలనీలో ఈ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన చాలా కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ దివ్యవాణి స్టూడియో అనే స్టూడియో కూడా ఉంది. ఇది క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించిన స్టూడియో. ఈ కాలనీలో దాదాపుగా 40 వేప వృక్షాలు ఉన్నాయి, 40 వేప చెట్లు ఉన్నాయి. ఈ 40 వేప చెట్లలో ఉదయము సాయంత్రము 24 గంటలు స్వచ్ఛమైన ప్రాణవాయువు అనేది ఈ వేప చెట్ల నుంచి వస్తుంది. ప్రస్తుతము సమయము 7 గంటలు కాబోతుంది. సూర్య భగవానుడు ఉదయించాడు, సూర్యోదయం జరిగింది. ఈ బిషప్ కాలనీలో ఉన్న ఈ 40 వేప వృక్షాల నుంచి స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే 5 వేప వృక్షాల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి అవసరం. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు వైద్యులు పరిశోధకులే నిరూపించారు. అందుకే మన పెద్దవాళ్ళు వేప చెట్టును ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయని మన భారతదేశ ఋషులు మునులు గుర్తించారు. వేప చెట్టులో లేనటువంటి అనవసరమైన పదార్థం అనేది ఏదీ లేదు. ప్రతి వేప చెట్టుకు సంబంధించిన బెరడు, కొమ్మలు, ఆకులు, కాయలు అన్నీ ప్రతి ఒక్కటి ఔషధ మూలికలు కలిగి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిషప్ కాలనీలో ప్రతిరోజు ఉదయం సమయంలో పెద్దవాళ్ళు, మధ్య వయస్సులో ఉన్నవాళ్ళు చాలామంది కాలినడకన వ్యాయామం కొరకు వస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్లకు తెలియకుండానే ఇక్కడ ఉన్న ఈ 40 వేప చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆక్సిజన్ను గ్రహించడం ద్వారా వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. నేను ఈ వీడియో ద్వారా మీకు స్వచ్ఛమైన ప్రాణవాయువు వేప చెట్టు నుంచి ఎలా ఉంటుంది అనేది చూపించాలనుకున్నాను. ప్రస్తుతం నేను ఈ వేప చెట్ల కింద నుంచి నడుస్తున్నాను. ఈ వేప చెట్ల నుంచి వచ్చే ప్రాణవాయువు చాలా స్వచ్ఛంగా చల్లగా ఉంటుంది. మనకు స్పర్శ అనేది తెలుస్తుంది. ఏసీ కింద ఎలా ఉంటున్నామో అంతకన్నా చల్లగా ఉంటుంది. ఒక వేప చెట్టు 5 కూలర్ల నుంచి వచ్చే చల్లగాలికి సమానం. అలాగే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 5 వేప చెట్లు అవసరము. మనిషి ప్రాణాలతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే వేప చెట్లు అనేది చాలా ముఖ్యమైనది. నేను ఈ వీడియో ద్వారా మీకు స్వచ్ఛమైన ప్రాణవాయువు ఒక మనిషి జీవితంలో ఎంత అవసరం అనేది చూపించాలనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. బిషప్ హౌస్ కాలనీ గురించి వివరించాను. కనిపిస్తున్న బ్రిడ్జ్ కాజీపేట ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జ్. కుడివైపున ఇంకొక పాత బ్రిడ్జ్ కూడా ఉంది, కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇంతటితో వీడియో సమాప్తం. నమస్కారం.